మురిసిపోతూ ఉంటారు. నాకు రాదు బ్రదర్ ఈ ఫోన్ ఎట్లా వాడాలనో, కానీ నా కొడుకు మాత్రం టకా 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 టకా. మురిసిపోకు. నీ కొడుకు పరిశుద్ధాత్మతో నింపబడితే మురిసిపో. నీ కొడుకు బాగా ప్రార్థన చేస్తే మురిసిపో. నీ కొడుకు బైబిల్ చదివితే, వర్తమానాలు చదివితే, దేవుడితో సమయం గడుపుతూ ఉంటే, అతను ఆదివారం చర్చ్కి వస్తూ ఉంటే, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటే సంతోషపడు, ఆనందించు. కానీ సెల్ ఫోన్లు బాగా ఆపరేట్ చేస్తాడు, నా కొడుకుకి తెలిసినంత నాకు తెలవదని ఎప్పుడు అనుకోకు. అదే నీ కొంప ముంచుతుంది. ఈరోజు తల్లిదండ్రులను చంపే పిల్లలందరూ ఎక్కడ నేర్చుకుంటానో తెలుసా? దాన్ని సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఎట్లా చంపవలను, సాక్ష్యాలు దొరకకుండా ఒక మనుషులను ఎట్లా చెప్పవలను అనుడుతో అది మొత్తం చూపించేస్తుంది. అది మొన్న పేపర్లో ఏం చూశానంటే, బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన ఒక వ్యక్తి తన తల్లి తండ్రి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని చంపేశాడు. ఫ్రెండ్స్, వీళ్ళు సెల్ ఫోన్లో బాగున్నారని సంతోషపడకండి స్నేహితులారా. అలా కాదు. వాళ్ళు ప్రార్థనలో ఎంతసేపు ఉంటారు, బైబిల్ ఎంత చదువుతున్నారు, వర్తమానాలు ఎంత చదువుతున్నారు, ఎంతవరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, చర్చ్కి ఎంతవరకు వస్తున్నారు, సంఘములో ఎంతవరకు పనిచేస్తున్నారు, యవనస్తులు ఎంతవరకు పనిచేస్తున్నారు, అవి ఉంటే గనక తల్లిదండ్రులుగా మీరు గర్వపడవచ్చు, తల్లిదండ్రులుగా మీరు సంతోషపడవచ్చు. అవి కాకుండా మాత్రం మీరు చేశారనుకో, మీ పని అయిపోయినట్టే.